హాయ్ అండి, వెల్కమ్ టు అనితా ఫుడ్స్. ఈరోజు నేను జంతికలు ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం అల్లము, పచ్చిమిర్చి శుభ్రంగా క్లీన్ చేసి మిక్సీ జార్ తీసుకుని మిక్సీలో వేసేసి సాల్ట్, కొద్దిగా వాటర్ వేసేసి పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట మెత్తగా. ఈ పేస్ట్ అంతా కూడా వడకట్టుకుని మనకి పిండిలోకి సరిపడా వాటర్ యాడ్ చేసుకుని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకుని గిన్నెలో వేడి చేసుకోవాలి. సో ఇప్పుడు దీనికోసం సగ్గుబియ్యం 1/2 కేజీ, అలాగే బియ్యము 1 కేజీన్నర తీసుకుంటున్నాను. ఇవి రెండు కూడా పొడి బియ్యం ఆడించేసుకుని పిండి మరాడించేసుకుని తీసుకొచ్చాను. ఈ పిండి 4 గ్లాసులు పిండి వేసేస్తే 2 గ్లాసులు శనగపిండి వేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా ఒక డిష్లో వేసేసుకుని అలాగే కొద్దిగా వాము పొడి చేసేసుకుని వాము పొడి కూడా వేసుకుని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా వెన్న కూడా యాడ్ చేసుకోవాలి. వెన్న లేకపోతే బటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన బాయిల్డ్ వాటర్ తీసుకుని దీనిలో వేసేసుకుని శుభ్రంగా ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోవాలి. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకుని సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోండి. ఇది కొంచెం ఆయిల్ తక్కువ పీలుస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఇంట్లో జంతికలు చేసుకోవడానికి ఏవైతే అవైలబుల్ ఉంటాయో అవి తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి. వీటిలో ఈ పిండంతా కూడా ఇలా వేసేసుకుని ఇప్పుడు నూనె కాగిందో లేదో చిన్న ముక్క వేసుకుని చెక్ చేసుకోవాలి. కాగితే కనుక ఇవన్నీ కూడా ఇలాగా మెల్లగా వేసుకోవాలి. ఆయిల్ పొంగొస్తుంది అని అనుకుంటే కనుక సిమ్లో పెట్టుకుని వేసుకుని తర్వాత హైలో పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇలాగే అన్నీ కూడా వేసేసుకుని రెండు వైపులా తిరిగేసుకుని గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. కొత్తగా వేసేవాళ్ళు మట్టుకు ఇలా ట్రై చేయండి. వడకట్టాం కదా దాని మీద వేసేసుకుని ఇలాగా వేసేసుకోవచ్చు నెమ్మదిగా, అప్పుడు చేతులు కాలవన్నమాట, ఈజీగా అయిపోతుంది మీకు. సో ఇలాగా తీసుకుని పెట్టుకోవచ్చు. దానిలో ఇంకా మనకి చాలా షేప్స్ ఆఫ్ ప్లేట్లు అవైలబుల్ ఉంటాయి అన్నమాట, వాళ్ళు ఇస్తారు. సో వాటిలో మనకు నచ్చిన షేప్స్ కనుక తీసుకుని ఇలాగే వేసుకోవచ్చు. ఇలా తిక్కుగా ఉన్నవి వేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ వేసుకోవాలన్నమాట. లోపల వరకు కూడా బాగా కాలుతాయి, లేదంటే పైన బాగా కాలితే లోపల కాలవన్నమాట. సో ఇలా తిరిగేసుకునేటప్పుడు స్పూన్ కానీ గెంటి కానీ సపోర్ట్ తీసుకుని తిరిగేసుకుని రెండు వైపులా కూడా చక్కగా కాల్చుకొని తీసేసుకోవచ్చు. ఇప్పుడు పాతకాలంలో ఒత్తుకునేది ఉందన్నమాట. సో దాన్ని కూడా చూపిస్తున్నాను. ఇలా పిండి వేసేసుకుని ఇలాగ చక్కగా ఒత్తుకుని రెండు వైపులా గోల్డ్ కలర్ వచ్చేదాకా కాల్చుకొని తీసేసుకోవడమే అనమాట. సో మన క్రిస్పీ టేస్టీ జంతికలు రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.